మా అమ్మగారు 3వ తరగతి చదివి మానేశారు. అప్పుడే ఆవిడకి పెళ్లి చేశారు. 9 మంది పిల్లలు కదా, నేను అందులో 9వ వాడిని, చిట్టశివరవాణ్ణి. చిట్టశివరవాణ్ణి కూడా 300 అష్టావధానాలు 10 శతావధానాలు చేసి 1000 మంది విద్యార్థులు కాదు 1000 మంది విద్వాంసులు కూర్చొని ప్రశ్నలు అడుగుతుంటే 20 రోజుల్లో 1000 మందికి 1000 పద్యాలు చెప్పి చివరిలో అన్ని పద్యాలని ఏకదాటిగా అప్పగించగలిగే ధీశాలుగా ఆ తల్లి తయారు చేసింది. ఆవిడకి నమస్కారం. అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులకి అంత తేడా ఉంది. ఈ కూర్చున్న పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు, కానీ పిల్లలకి తెలియదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఒక పండితుడిని ఒక పాఠశాలకి పిలవాలి అంటే ఎంత సంరంభం చేశారో మీరంతా చూశారు. నిజానికి ఒక ప్రసంగాన్ని అనుగ్రహ భాషణం అనవలసిన అవసరం లేదు. అనుగ్రహ భాషణం స్వామీజీలు చేస్తారు, మేము చేయము. ఆధ్యాత్మికమైన ప్రవచనం అయితేనే అనుగ్రహ భాషణం అంటారు, అది కూడా స్వామీజీలకు వాడతారు. దాన్ని వేళ కేవలం ఒక పాఠశాలలో ప్రసంగం చేయడానికి వచ్చిన ఉపాధ్యాయుడికి వాడారు. నేను ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాను. సరే 10 ఏళ్ల క్రితమే ఏదో ఇన్ని పనులు చేయలేక షూటింగులు మీటింగులు పక్క ఉపాధ్యాయ వృత్తి ఇవన్నీ చేయలేక మానేశారు. మనకు పొద్దున్న షూటింగు, రాత్రి మీటింగు, మధ్యలో వీలుంటే ఈటింగు, 3 టింగులు అంతే. టింగు ఇన్ని పడలేక మానేశాం. 10 ఏళ్ల క్రితం 50 ఏళ్ల వయసులోనే మానేసి ఇప్పుడు 60. ఒక పండితుని ప్రసంగానికి ఇక్కడ చేసినటువంటి సంరంభాన్ని విద్యార్థుల ముందు గుర్తించండి. భారతీయ సంస్కారం అంటే ఏమిటో ఓ తరగతి గదిలో నిలబడి మాట్లాడమన్నా నేను మాట్లాడుతాను, అభ్యంతరం లేదు, నాకు పిల్లలు వినడం కాదు. కానీ దానికి ఇంత పెద్ద ఏర్పాటు, ఇంత వేదిక, ఇంత సింహాసనం, ఏదో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని లలితా సహస్రంలో చెప్పారు. ఆ పైన అక్కడ వేద పండితులు వచ్చి మన ఆశీర్వదించారు. ఆ పైన జ్యోతి ప్రజ్వలం, సరస్వతి చిత్రానికి నమస్కారం. ఆ పైన ఒకరు స్వాగతం, ఒకరు పరిచయం. ఇంత అవసరమా? భారతీయ ధర్మ సంస్కారం ఎటువంటిది అంటే ఒక ప్రసంగానికి ఇంత ఏర్పాటు ఉంటే మీరు ఏళ్ల తరబడి నేర్చుకుంటున్న పాఠాల యొక్క పవిత్రత ప్రభావం ఎంత గొప్పదో ఆలోచించండి. అది జీవితాంతం మనని కాపాడుతుంది. ఒకరోజు ఒక ప్రసంగానికి ఇలా ఉంటే ఒక గురుస్థానంలో ఉండే ఒక వ్యక్తి ఆయన లెక్కలు చెప్పినా, తెలుగు చెప్పినా, ఆంగ్లం చెప్పినా, మరో సాంఘిక శాస్త్రం చెప్పినా, విజ్ఞాన శాస్త్రం చెప్పినా, ఏం చెప్పినా జీవితం అంతా మన కోసం తన జీవితాన్ని ధారపోస్తున్నాడే పాఠాల రూపంలో. అందులో ఉన్నవే కాకుండా అవసరమైన ఎన్నో విషయాలు చెప్పి మనకి చదువు సంస్కారం నేర్పుతున్నాడే. అటువంటి వ్యక్తిని ఎంత గౌరవించాలి? ఆ గౌరవం ఆ రోజుల్లో ఉన్నంతగా ఈ రోజుల్లో లేదు. చదువు కూడా ఆ రోజుల్లో ఉన్నంతగా ఈ రోజుల్లో లేదు. కారణం 3వ తరగతి చదివి మానేసిన మా అమ్మ 8వ తరగతిలో మాకు లెక్కలు చెప్పేది. మాకు ఆశ్చర్యంగా ఉంది. 8వ తరగతి మేము 8వ తరగతి చదువుతుంటే మాకు లెక్కల్లో అనుమానం వస్తే ఆవిడ చెప్పేది. కారం దూరం, కారం వేగం, ఇవన్నీ లెక్కలు ఆవిడ చెప్పేది. 3వ తరగతి వాళ్ళకి అంత పరిజ్ఞానం ఉండేది. ఇవాళ ఇంటర్మీడియట్ అయిపోయినా సరే 2 ఏళ్ళు ఎంత అంటే వెయిట్ 2 into 2 జస్ట్ వెయిట్ 2 into 2 4 4 ఎక్కడి నుంచి వచ్చింది? యంత్రం నుంచి వచ్చింది. ఇప్పుడు బొక్కలు. ఇది ఇవాళ మన పరిస్థితి. నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి. అన్నీ అందులో దొరుకుతున్నాయి కదండి, గుర్తుంచుకోవడం ఎందుకంటే బుద్ధి లేని ప్రశ్న అంటారు. అన్నీ అందులో దొరుకుతున్నాయి కదా, గుర్తుంచుకోవడం ఎందుకు ఏమిటంటే? అన్నీ అందులో దొరికితే నీ బుర్ర ఎందుకు ఇక్కడ? యంత్రాన్ని ఎప్పుడు వాడాలి అంటే మనం మనసుతో దాన్ని చేయలేనప్పుడే వాడాలి. ఆ పరిమితి గ్రహించాలి. గుర్తుపెట్టుకోవలసినవన్నీ, గుర్తుపెట్టుకోగలిగినవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది కష్టం సాధ్యం అనుకున్నది యంత్రం వాడాలి. దగ్గర పని జరగలగాలి. ఒక 1000 మంది ఫోన్ నెంబర్లు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? పెట్టుకుంటే ప్రయోజనం మాత్రమే ఉంది, ఎందుకు అంత అవసరం లేదు కదా. కానీ మనకు అత్యవసరమైన కనీసం ఒక 10 నెంబర్లైనా గుర్తుండాలో వద్దంటే ఆలోచిస్తే మనకు అత్యవసరమైన తల్లి, తండ్రి, గురువు, లేదా బాగా ముఖ్యమైన వ్యక్తులు, మనకు ఆపదలో ఆదుకునేవాళ్ళు. నాకైతే ఎవరి నెంబర్ గుర్తుండకపోయినా మా చాకలి నెంబర్ బాగా గుర్తుంటుంది. నాకు అది అవసరం. ఇస్త్రీ బట్టలు చేసేవాడు కాదు.
దొరకట్లేదు హైదరాబాద్. మనం చేసుకునేది కాదు. సహస్రావధానం అయితే నేను చేస్తాను, సాగర పని నేను ఎక్కడ చేస్తాను, నా వాళ్ళు కాదు. అందుకని ఆయన పట్టుకుంటాం. పైగా వాడి పేరు నా పేరు ఒకటే, వాడు అస్తమానం పొగుడుతూ ఉంటాను. నీ పేరు నా పేరు నరసింహారావు పేరు నువ్వు మానేయడానికి వెళ్ళింది ఏదో కాక పట్టాలి కదా. అయితే వాడు మానేస్తాడు. ఎందుకంటే వాడు ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్, వాడు చేయనివ్వట్లేదు. కొన్ని ఇంజనీరింగ్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయంటే లేవు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు లేవు, సాగర పేరు మానేశారు. ఒకే భ్రష్టత్వం అంటే ఇది. ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం ఇలాగే. వృత్తి పనులన్నీ మనం మానేశాం. అగౌరవం. ఇంగ్లీష్ అనే పరిపతి ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాం. ఎంత నేర్చుకున్నామో ఎవరికి తెలియదు. ఇంగ్లీష్లో మళ్ళీ వేదిక మీద 4 ముక్కలు మాట్లాడాలంటే కాగితం చూడాల్సిందే. కాగితం లేకుండా ఏమీ నడవదు. ఎంత చేసి ఇంగ్లీష్ మీడియం చదివి ఇన్నేళ్ళలో సాధించింది ఏమిటో తెలియదు. చదివేయడం మాత్రం చదివేసాం. ఉన్న తెలుగు కోల్పోదు. ఇక్కడ పద్యం చదివితే రాసిన ఆయనకు అర్థం కావాలి, అంతో ఎంతో నాకు అర్థం కావాలి. కానీ ఇంకెవరి పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా పద్యం అర్థమయ్యే అవకాశం. ఎందుకంటే పద్యం చదవాలంటే చుక్క పద్యం అండి, స్టార్ పోయామండి, చొక్కేది చెప్పండి, చొక్కుంటే చదువుతాడు. ఇంకా చొక్కేసాక చదివేందుకు వస్తుంది రాదు. చొక్కుంటే చదువుతాడు. 10వ తరగతి పుస్తకం మీద 4-5 పద్యాలు చొక్క పడితే ఆ చొక్కలో కూడా మళ్ళీ మాస్టర్ని బాగా చొక్కండి, ఈఐపి వెరీ ఇంపార్టెంట్ అండి, తప్పదండి ఇది చెప్పాడు. మాస్టర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, జాతకాలు చెప్పేవాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరు అంటే పాఠం చెప్పేవాడు కాదు, ఇంపార్టెంట్ చెప్పేవాడు. ఆయన ఇంపార్టెంట్ చెబుతే మాస్టర్ ఏం చెప్పినా వచ్చేస్తుంది. దేవుడు వచ్చేది కడుపు నొప్పి. అందుకోసం మా ఉపాధ్యాయుడు పాఠం చెప్పడానిక, ఇంపార్టెంట్ చెప్పడానిక. ఈ కర్మ ఏమిటి? మా చిన్నతనంలో మా ఉపాధ్యాయులు ఇంపార్టెంట్, నోరు మూసుకో, పుస్తకం అంతా ఇంపార్టెంటే, అందుకే పెట్టారు, నీ బతుకే అది ఇంపార్టెంట్, చదువుకోని చెప్పు. పుస్తకాల్లో పాఠాలు పెట్టారంటే ఇంపార్టెంటే కదండి. లోకంలో ఉన్న విషయాలన్నీ పుస్తకాల్లో పెట్టరు కదా. అలా అయితే పుస్తకం ఎంత లాభవుతుంది? లోకంలో ఉన్న విషయాలన్నీ పుస్తకాల్లో పెట్టరు కదా. పుస్తకాల్లో 10, 12, 15 పాఠాలు పెట్టారంటే ఇంపార్టెంట్ కాబట్టే కదా. బట్ అందులో ఇంపార్టెంట్ ఏమిటి? అందులో మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ ఇంకేమిటి అర్థం కాకుండా అలా మొత్తం తయారంటే ఎంత తగ్గితే అంత మంచిది, ఎంత చదివి తగ్గిపోతే అంత మంచిది. మనకి ఏదో వాటిగా మొక్కుపడకు సర్టిఫికెట్ వచ్చేస్తే యోగ్యత పత్రం, ఇక దాన్ని పట్టుకుని ఊరేగించమండి. డిగ్రీ చదివేవాడిని మేము ఇంజనీరింగ్ చదివేవాడిని మేము బీటెక్ అండి, ఎంటెక్ అండి, అది ఊరేగించు. నువ్వు ఎంఐ అని చెప్పుకుని చదిపోతుంది. వెనకడికి ఎవడో నువ్వు 10వ తరగతి 4-5 సార్లు తప్పెట్ట పరీక్ష. ఒకసారి ఆలోచించాడు బాగా పొడుగు ఎదిగిపోతున్నాడు మనిషి. 10వ తరగతి మాత్రం తప్పాడు. ఎవరిని అడుగుతుంటే 10వ తప్పాను 10 తప్పాను చెప్పడం ఇబ్బందిగా ఉంది. అందుకని వాడు కొంచెం చురుగ్గా ఆలోచించి ఎవరిని అడిగితే ఎంఏ అని చెప్పడం. మరి ఎంఏ గొడవ లేదు. ఎంఏ అంటే అంత పొడుగున్నాడు, ఎంఏ అంటే నమ్ముతారు. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అనిపిస్తుంది. కానీ వాడు స్నేహితుడు కూడా అనుమానం వచ్చింది, నువ్వు 10వ తరగతి తప్పావు కదరా ఎవరన్నా అంటే అడిగితే ఎంఏ అంటాడు. ఎంఏ అంటే నీకేం తెలుసు? మళ్ళీ అదే అన్నాడు. మళ్ళీ అదే. మరి ఈ అర్థం వాడికి అర్థం, వాడికి తెలుసు తెలియదు నాకెందుకు, నా అర్థం అదే. ఎంఏ అంటే మళ్ళీ అదే. అర్థమానం 10 అని ఏం చెప్తాం? మళ్ళీ అదే అని చెప్పాం. తెలుసుకోవాలి కదా మానేమో. ఈ తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలివితేటలు ఉన్నవాడు కాస్త కష్టపడితే 10వ తరగతి పాస్ అవ్వడం, ఆ తెలివితేటలు అందుకు ఉపయోగించమ్మా. కష్టపడి చిన్న చీటీ రాసుకొచ్చి దాన్ని ఎక్కడో కింద ఎక్కడో పెట్టి కాపలా వాడికి కనపడకుండా బయటకు తీసి దాన్ని వాచీలో పెట్టి సెల్ ఫోన్లో పెట్టి కళ్ళజోడులో పెట్టి మొత్తం మీద లిక్కి అక్షరాలన్నీ కాపీ కొట్టడానికి ఉపయోగపడేటువంటి తెలివి 1 గంట సేపు పుస్తకం చదవడానికి ఉపయోగిస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి తెలివి. అవి వచ్చినట్టే కాపీ కొట్టాల్సిన పని. ఎంత శ్రమ పడాలి కాపీ కొట్టాలంటే, ఎంత కష్టపడి చదివేవాడి కంటే కాపీ కొట్టి రాసేవాడు ఎక్కువ కష్టపడుతున్నాడు. కాపీ కూడా అంటే వాడి కష్టపడి చదివేవాడు ధార్మికుడు, కాపీ కొట్టేవాడు కార్మికుడు. వాడి పని ఎక్కువ, చాలా కష్టపడాలి, చాలా యాత్ర పడాలి. ఇక్కడ కొంతమంది వల్ల కాదు. పైగా పక్కదాంట్లో చూసి రాసేవాడు మరీ గొప్పవాడు. వీడు దాన్ని కూడా రాస్తూ వెళ్ళిపోతాడు. వాడు చెయ్యెత్తినప్పుడు చూడాలి, వాడు చెయ్యెత్తినప్పుడు చూస్తున్నాడు. ఆ చెయ్యెత్తినప్పుడు కొద్దిగా ఏదో కనపడుతుంది, కొద్దిగా అదే చూసి రాయాలి. ఆ మాత్రం అది గొప్ప విషయం. అది సామాన్యం. ఈ తెలివితేటల్ని దీన్ని మనం సక్రమంగా బతకడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి వినియోగిస్తే తెచ్చుకోలేము. అందులో ఆశ్చర్యం ఏమైనా ఉందా? అది మనం గ్రహించాలి. ఆవేళ 3 చదివి ఆవిడ మానేసిన, ఈవేళ 30 తరగతులు చదివిన పరిజ్ఞానం పరిస్థితి ఎలా ఉందంటే, ఆవేళ 3వ తరగతి చదివిన మా అమ్మగారు 8వ తరగతి వరకు లెక్కలు చెప్పగలిగింది మాకు. ఈవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశామని చెబుతున్నటువంటి తల్లులు తండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి లెక్కలు కాదు ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. ఈవేళ చదువులే అలా. ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఒక్కటే లెక్కండి. మనం ఇప్పుడు ఏ తల్లికి, ఏ సరస్వతీ మాతకి జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పమాలతో ఆవిడని అలంకరించి కార్యక్రమం మొదలు పెట్టుకున్నామో, ఆవిడ రూపాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది భారతీయ విద్యా విధానం ఏమిటి.
సాధారణంగా దేవతా రూపాలను చూసినప్పుడు మనం దండం పెట్టేసుకుని ఈ మధ్యోడు కొత్తగా మారిపెట్టారు, దండం కూడా మానేసి యువతలో పేరుకో ఉంగరం ఉంటుంది అన్నాం. ఇది ఎక్కడ పోయి ఇది గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో తెలియదు. దేవుడు చూడగానే ఇదేం పని దరిద్రం తప్పదు. ఉంగరం ముద్దెట్టుకోవడం ఏంటి? ఏమైనా తాంబోలా ఎంగేజ్మెంటే ఉంగరం ముద్దెట్టుకుంటావు. దేవుడు చూడగానే ఉంగరం ముద్దెట్టుకోవడం బుద్ధి లేని పని. దేవుడికి ఉంగరానికి సంబంధం ఏంటి? దేవుడు ముద్దెట్టుకుంటావా? నేను ఓపుకుంటే సైకిల్ దిగి గుడి దగ్గర నుంచి దండం పెట్టుకుని వెళ్ళు, లేకపోతే మనసులో నమశివాయ అంటూ వెళ్ళిపో. అందుకే ఏమిటి దేవుడు ఉంగరం నీకు పేరుకు పెట్టుకున్నది ఎంగేజ్ చేయడానికి? ముద్దెట్టుకోవడం అంటే ఎంగేజ్ చేయడమే కదా. దేవుడు ఉంగరం ఎంగేజ్ చేస్తావా? చదువు వస్తున్నా. దేవతా విగ్రహాలు కనపడితే చేయాల్సిన పని అది కాదు. మీకు చిన్నతనం వల్ల ఇంకా కొంచెం చేత కాకపోవచ్చు, కానీ ఇలాంటి మాటలు వింటుంటే ముందు ముందు తెలుస్తుంది అసలు ఆ విగ్రహం అలా ఎందుకుంది. సరస్వతి దేవికి 4 చేతులు ఉన్నాయి గమనించండి మీరు. ఆవిడ పద్మంలో కూర్చుంది, 2 చేతులతో వీణ పట్టుకుంది, ఒక చేతిలో పుస్తకం ఉంది, ఎడమ వైపు ఉన్న చేతిలో పుస్తకం ఉంది, ఇంకో చేతిలో పైన ఉన్న చేతిలో జపమాల ఉంది. ఇవెందుకండి? లక్ష్మీదేవి విగ్రహం చూడండి అలా ఉండదు, ఆవిడ పద్మంలోనే కూర్చుంటుంది. లక్ష్మీదేవి కూడా పద్మంలో కూర్చుంటుంది, కానీ 2 చేతుల్లో పద్మాలు ఉంటాయి. ఈ వీణ, ఈ మొత్తం సంగీత కచేరీ సెట్టింగ్ అంతా ఉంటుంది అక్కడ. అది వేరు. ఆవిడ 2 పద్మాలు. ఈ 2 చేతుల్లో ఏమిటో బంగారం కలిసి ఉంటుంది, అందులోంచి నాణ్యాలు పడిపోతూ ఉంటాం. మనం క్యాలెండర్ కింద ఏమైనా చెప్పి పెడితే మనకు 4 వస్తాయి. లక్ష్మీదేవి రోడ్డు కనపడితే ఆ పని చేయండి, కింద దూసి పెట్టండి, ఎందుకైనా మంచిది. ఎవరు 2 పడకపోతాయా? మంచి రోడ్లో దొంగ రోడ్లో ఎవరు పడతాయి. అవి ఇందులోంచి ఎప్పుడు ఇలా నాణ్యాలు పడుతూ ఉంటాయి, కానీ దాని కింద చేపడితే ఎందుకు లక్ష్మీదేవి అలా ఉంటుంది? అందులోంచి ఏమీ కింద పడేది లేదు, ఇందులోంచి ఏమీ వీణ వాయిద్యం మనకి వినపడేది ఏం లేదు ఇక్కడ. అదే శివుడు ఏనుగుతోలు కట్టుకుని, బుడిద పూసుకుని, ఎముకల దండలు మెడలో వేసుకుని, పాముల ఆభరణాలుగా ధరించుకుంటాడు. చంద్రుని శిరస్సు మీద ధరిస్తాడు, గంగానది ఆయన శిరస్సు మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఇదేం ఆశ్చర్యం! విష్ణుమూర్తి అలా ఉన్నాడు. చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. ఆయన వేరే చక్ర పదాపద్మాలు ధరించి సాధారణంగా నిలబడి ఉంటాడు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి. ఎందుకు దేవతా రూపాలు ఇంత భిన్నంగా ఉన్నాయి? ఒకే దేవుడు ఇన్ని రూపాలు ధరించాడని మనకు తెలుసు కదా. ఒక్కొక్క రూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇవాళ సరస్వతీదేవి రూపం యొక్క ప్రత్యేకత తెలుసుకుంటే మీరు ఇక్కడ ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నందుకు మీ జన్మ సార్థకం అవుతుంది, మీ ఆశ్రమం సార్థకం అవుతుంది, మీ సమయం సార్థకం అవుతుంది, నా శ్రమ సార్థకం. దాన్ని బొమ్మరిపోతన గారు చక్కని పద్యంలో భాగవతంలో చెబుతాడు. ఆవిడ కూర్చున్న విధానాన్ని, ఆవిడ ధరించినటువంటి ఆభరణాలు, ఎందుకు ఆవిడ ధరించిందో చెప్పడు, కానీ ఏం ధరించిందో చెప్తాడు. ఎందుకు చెప్పడానికి మేము ఉన్నాగా. క్షోణితలంబు నిన్నుదురు సోకగ మృక్కిను తెందు సైగత శ్రోణికి చచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికి క్షోణితలంబు నిన్నుదురు సోకగ మృక్కిను తింతో. పూర్వం మేము చదువుకున్నప్పుడు ప్రతి పాఠశాలలో సరస్వతి విగ్రహం ఉండేది. అది ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేటు పాఠశాల. సరస్వతీదేవికి దండం పెట్టకుండా పొద్దున్న వందే మాత్రం, సాయంత్రం జనగణమన పాడకుండా మేము ఏ రోజు బళ్ళోకి వెళ్ళలేదు. అందుకని మేము ఎంత వాళ్ళమయ్యాం. వందే మాత్రానికి నమస్కారం, జాతీయ గీతానికి నమస్కారం, సరస్వతి మాతకి నమస్కారం. విద్య అంటే సరస్వతి. ఆవిడ కేవలం హిందూ దేవత కాదు, అన్ని మతాల వాళ్ళు, చివరికి నాస్తికులు కూడా ఆరాధించవలసిన దేవత. ఆ ఒక తత్వానికి ఆవిడ ప్రతినిధి తప్ప ఒక మతానికి ప్రతినిధి కాదు. మన దేవతలు అందరూ అంతే అర్థం చేసుకుంటారు. ఒక తత్వానికి ప్రతీక ఆవిడ, ఒక విద్యా తత్వానికి, ఒక ఫిలాసఫీకి ఆవిడ సింబల్, ఒక ప్రతీక. ఆ తత్వం ఆవిడ చిత్రం చూస్తే అర్థమవుతుంది. అదే బొమ్మరిపోతన గారు చెబుతున్నాడు ఇక్కడ. అక్షదామ శుక వారిజ పుస్తకరం యపానికి. అక్షదామం అంటే జపమాల, సుఖం అంటే చిలుక, వారిజం అంటే పద్మం, పుస్తకం అంటే పుస్తకం. ఈ 4 ధరించిన నీకు నమస్కారం అమ్మా. మిగిలినంతా సరే వేరే వర్ణన, అది మనకు అప్రస్తుతం. ఈ 4 ధరించిన నీకు నమస్కారం అన్నాడు. అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణి. ఈ 4 చూడండి మీకు ఎక్కడ ఉన్నాయా? పై చేతిలో జపమాల ఉంది, కింది చేతిలో పుస్తకం ఉంది, కానీ చిలుక పద్మం కనపడడం లేదా ఫోటోలో. పద్మంలో ఆవిడ కూర్చొని ఉంది, కానీ పద్మ పాణి కింద చేతిలో పద్మం పట్టుకున్నాడు. చేతిలో పద్మం పట్టుకోలేదు. 2 చేతుల్లో వీణ ఉంది, చిలుక లేనే లేదా చిత్రంలో.
కానీ మీరు శారదాదేవి చిత్రం చూస్తే అందులో ఈ 4 ఉంటాయి. శృంగేరి పీఠం వారు ప్రకటిస్తారు. మన శంకరాచార్య నియమించిన ప్రకారం యావత్ దక్షిణ భారతదేశానికి ఒకే ఒక జగద్గురువు శృంగేరి భారతీయ తీర్థస్వామి, ఒకే ఒక జగద్గురు పీఠం శృంగేరి పీఠం. ఇంకెన్ని పీఠాలు పెట్టినా వాటికంటే కిందవి తక్కువవి అవుతాయి తప్పితే దక్షిణామలాయం మొత్తం మీద యావత్ దక్షిణ భారతదేశానికి ఒకే ఒక పీఠం శృంగేరి పీఠం. అలాగే తూర్పులో పూరిలో పీఠం, అలాగే ఉత్తరాన బదరీలో పీఠం, పశ్చిమాన ద్వారకలో పీఠం. ఈ 4 పీఠాలని జగద్గురు శంకరాచార్య భారతదేశానికి 4 వైపులా ఏర్పాటు చేసి ఈ 4 ప్రాంతాల్లో ధర్మరక్షణ చేసే పూచి మీది, ధర్మ ప్రచారం చేసే మీది, ధర్మ సందేహాలు ఏమైనా వస్తే తీర్చే పూచి కూడా మీది అని 4 ఆచార్యుల్ని అక్కడ స్థాపన చేశారు. ఇప్పటికీ ఆ ఆచార్య పరంపరలో కొన్ని 50-60 మంది దాటిపోయారు. ఆ పరంపరలో శృంగేరి శారదాదేవి యొక్క చిత్రం చూస్తే మీకు ఇవన్నీ కనపడతాయి. సరిగ్గా పద్మం, చిలుక, జపమాల, పుస్తకం 4 ఉంటాయి. ఆవిడ్ని శారదాంబ అంటారు, ఈవిడ్ని సరస్వతి అంటారు. అంత తేడా ఉంది హిందూ ఆరాధనా విధానం. దేవతల పేర్లు ఒకటైనా ఆ పర్యాయ పదాల కింద అనుకోకూడదామని. కేశవ అంటే అర్థం వేరు, మాధవ అంటే అర్థం వేరు, గోవింద అంటే అర్థం వేరు, విష్ణు అంటే అర్థం వేరు. అన్ని శ్రీమన్నారాయణమూర్తి పేర్లే కావచ్చు, వేరే విషయం. ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వం. ఈవిని చూడండి, ముఖ్యంగా ఆ 4 ఉన్నాయి శారదాపేటలో ఉన్నవి. అక్కడ ఇందులో ఈ 2 తీసేసి వీణ పెట్టారు. వీణ దేనికి సంకేతం? సంగీతానికి సంకేతం. పుస్తకం దేనికి సంకేతం? సాహిత్యానికి సంకేతం. జపమాల దేనికి సంకేతం? జపం ఎవరు చేస్తారంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడు చేస్తారు. పొద్దున్నే జపం చేస్తారు, గంటసేపు చేస్తారు, 2 గంటలు చేస్తారు. పొద్దున్న సాయంత్రం కూడా చేసేవారు ఉన్నారు, సహస్ర గాయత్రి చేసేవారు ఉన్నారు. రకరకాల దేవతల నామాలని నియమపూర్వకంగా ఏమీ ముట్టుకోకుండా పచ్చి మంచినీళ్ళు తాకుండా జపం చేసే మహానుభావులు. అంతిమంగా జపం మోక్షానికి సాధన. ఈ 4 మనం అనుకున్న జపమాల, పుస్తకము, చిలుక, ఈ పద్మం, ఈ 4 సరస్వతీదేవి చేతుల్లో, పోనీ శారదాదేవి చేతుల్లో ఎందుకు ఉంటాయి అంటే నువ్వు విద్య కేజీ నుంచి పీజీ వరకు ఏం చదివినా సరే 4 విషయాలను సాధించాలి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మంగా బతకాలి, ధర్మం ద్వారానే అర్థాన్ని సంపాదించాలి, అధర్మంగా అర్థాన్ని సంపాదించకూడదు. అందుకే లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందని చెబుతారండి మనకు పురాణాల్లో. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? పాలసముద్రంలో పుట్టింది. పాలసముద్రంలో పుట్టిందంటే అర్థం ఏంటి? పాలు స్వచ్ఛతకి సంకేతం. నురుగు తెల్లగా ఉంటాయి, తెల్లగా స్వచ్ఛంగా ఉన్న పాలల్లోంచి లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి అంటే డబ్బు కదా, సంపద కదా. మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి మిత్రమా, పాపాల సముద్రంలో పుట్టకూడదు. ఇప్పుడు ఇంక అవినీతి ఉంటుందా దేశంలో లక్ష్మీదేవి తత్వం తెలిస్తే? మనం అలా అనుకో. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే దేవతల కంటే గొప్పవాళ్ళం. మననే దేవాంతకులు అంటారు. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే లక్ష్మీదేవికి పాలంటే ఇష్టం అండి. పోయి 4 బిందులు పాడు పోసేయి అంతే, మొత్తం గుండెండా పోసేయి, బయటకు వచ్చేస్తాయి పాలు వాడి. ఇదే జరుగుతున్న అజ్ఞానం మొత్తం. నేను తరచూ నా ప్రవచనాల్లో ఖండించేది వీటిని. ఆధ్యాత్మికత అంటే శాస్త్రీయ విజ్ఞానానికి వ్యతిరేకం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రీయ విజ్ఞానం అంటే భగవంతుడికి వ్యతిరేకం కాదు. భగవంతుడే శాస్త్రీయమైన సత్యం, పరమశాస్త్రీయమైన సత్యం. సృష్టి మొత్తంలో ఏదైనా ఉంటే అది భగవంతుడు ఒకటే, తత్సత్యం. ఆ సత్యాన్ని విజ్ఞానం ద్వారానే తెలుసుకోవచ్చు మనం. ఇదే విజ్ఞానం అంటే. ఏమీ తెలియకుండా అజ్ఞానంతో ఆవిడకి దండం పెట్టి సరస్వతి దండం పెట్టాను. నేను ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ వచ్చేది. నీ ఇంపార్టెంట్ రావడం ఆవిడకి ఏం పనేమో ఇక్కడ, ఆవిడ పనే లేదు వేరే ఇక్కడ. నీకు ఇంపార్టెంట్ రప్పించడం తప్ప. నేను కొబ్బరికాయ కూడా కట్టి, నీ కొబ్బరికాయ కోసం ఏడుతుంది. నేను ప్రదక్షిణాలు చేసి ఆవిడ తిరగమన్నా నేను కాడు వ్యాయామం కోసం తిరుగు, ఆవిడకి సంబంధం లేదు. నీ ప్రదక్షిణాలు, నీ కొబ్బరికాయలు, నీ బెల్లం మొక్కల కోసం దేవుళ్ళు ఏడబడతాయి ఇక్కడ. ఈ సృష్టి సమస్తాన్ని సృష్టించినటువంటి భగవంతుడికి మన కొబ్బరి మొక్కలు, మన బెల్లం మొక్కలు కావాలని మన ప్రదక్షిణాలు, మన అజ్ఞానం. లోకంలో ఎవరికైనా ఏదో ఇష్టమైన వస్తువు ఇచ్చి మన కోరిక ఏదో వారి ముందు చెప్పి తీరేలా చేసుకున్నట్టే మనం దేవతల విషయాన్ని కూడా ఆలోచిస్తాం. నీకేది ఇష్టమో చెప్పు, 10 కేజీలు నీకు ఇస్తే నాకు 1/2 కేజీ బాగా. మొత్తం వ్యాపారం ఇది. దీని వ్యాపారం అంట. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఒక 5 ఏళ్ళుగా బాగా పరిచయంలోకి వచ్చిందన్నమాట. కానీ మీకు అది మాకు ఇది అని క్విట్ ప్రోకో అంటారు. మీకు బెల్లం మొక్క, మాకు ఉద్యోగం ఇచ్చి, నువ్వు పెట్టే బెల్లం మొక్కకి, లేకపోతే నువ్వు ఆవుకు పెట్టే ఉలవలకి, ఆవుకు పెట్టే గోధుమ పిండికి నీకు ఉద్యోగం ఇచ్చేయాలి. ఇక్కడ ఆవుకు పనే లేదు, ఇక్కడ దానికి ఏమో గడి లేదు. మనం అన్ని కనిపెట్టాలి. అసత్తత్వం వదిలేసాం, గోతత్వం, సరస్వతి తత్వం, దేవతాతత్వం అన్నీ వదిలేసాం. కానీ ఒక్క ఈ చిత్రం తత్వం తెలిస్తే ఇన్ని వేల మంది విద్యార్థులలో ఎవ్వరు ఏ రంగంలో ఉన్నా అవినీతికి పాల్పడడు. ఖచ్చితంగా నీతిగానే బతుకుతాడు, అనుమానం వేళ. సరస్వతి ప్రతిష్టాంతం.
ఇవాళ మన కర్మ ఎలా ఉందంటే తెలంగాణలోనే అనుకుంటారు, ఒక కార్యాలయంలో ఒక ఉద్యోగి నేను లంచం తీసుకోను అని బోర్డు పెట్టాడు. నిన్నో మొన్న టీవీలో చూశాను. ఒక కార్యాలయంలో ఒక ఉద్యోగి పైన బోర్డు పెట్టాడు, నేను లంచం తీసుకో. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందండి? నేను లంచం తీసుకోలేమిటి? మీరు అందరూ విద్యార్థులు, మీ మెడలో నేను చదువుకుంటాను అని బోర్డు పెట్టుకుంటారా? మీరు ఉన్నది ఎందుకు ఇక్కడ? చదువుకుంటారని బోర్డు ఏమిటి? నేను లంచం తీసుకోవాలని పెట్టాడు. ఎందుకంటే కార్యాలయాలు ఎలా తయారయ్యాయంటే లంచాల మయమైపోయాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పద్ధతులు మారలేదు. రాష్ట్రాలు విడిపోయినా కానీ 2 రాష్ట్రాల్లోనూ లంచాలు ఎక్కువైపోయినాయి. అనుమానం ఏంటి? అందరూ పడుతున్న వాటి. అందుకని ఆ ఉద్యోగి గుళ్ళు మండింది. ఇంతమంది గుళ్ళుబోతుల మధ్యలో నేను ఉన్నాను ఇక్కడ, నన్ను ఇలాగే పరిగణిస్తున్నారు. అందుకని కనీసం నేను బోర్డు పెట్టుకుంటా, నేను తీసుకోను ఖచ్చితంగా అని, నేను లంచం తీసుకున్నాను, ఐఎమ్ నాట్ కరప్టెడ్ అని ఇంగ్లీష్లో కూడా రాశాడు. ఎందుకంటే తెలుగు రాదుగా మనకి, అదొక పెద్ద గొప్ప సౌకర్యం కదా. ఐ డోంట్ నో తెలుగు అని చెప్తాం మనకి. ఎంత ఆనందమో ఐ డోంట్ నో తెలుగు. పైగా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా, మా వాళ్ళకి తెలుగు రాదండి, అది ఎందుకు పెద్ద గర్వంలాగా, యుద్ధంలో జయించినట్టే. అందుకని పాపం తెలుగు రాశాడు, కింద ఇంగ్లీష్ కూడా రాశాడు, ఐఎమ్ నాట్ కరప్టెడ్. ఎందుకు రాయాల్సి వచ్చింది? బాబు ఇందరూ లాగే నన్ను ఆలోచించకండి, నేను తీసుకోను, నేను నీతిగా బతకదలుచుకున్నా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నాకు తెలిసిన వార్త, మిగిలిన ఉద్యోగులు అతని ఒత్తిడి తెస్తున్నారు, ఈ బోర్డు తీసేస్తావా లేదా, మాకు అవమానంగా ఉందని. ఎందుకంటే వాళ్ళందరినీ అడుగుతున్నారు, మీరు పుచ్చుకుంటారా లేదా మీరు కూడా పెట్టండి ఒకటి. మరి మనిషికి బోర్డు పెడతారా? ఈ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని విద్య మనకు అర్థం కాదు, సరస్వతి మనకు అర్థం కాదు. సరస్వతీదేవి తెల్లని చీర ధరిస్తుందమ్మా, తెల్లని మల్లెపూలే ఎప్పుడూ ధరిస్తుంది. ఆవిడ తెలుపు రంగులో ఉంటుంది. లక్ష్మీదేవి ఎరుపు రంగులో ఉంటుంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. దేవతలు ఎందుకు రంగుల్లో ఉంటారు? మేకప్ వేసుకుంటారా? సరస్వతి తెల్లగా ఉంటుంది, తెల్ల చీర ధరిస్తుంది. తెల్లని మల్లెపూలే కనకాంబరం పూలు దొరకవా? వాడు ఆయన ఏమైనా వద్దన్నాడా బ్రహ్మదేవుడు? తెల్ల చీర ధరించి తెల్లగా ఉండి, తెల్ల చీర ధరించి తెల్లని మల్లెపూలే, తెల్లని పువ్వులే ఎప్పుడూ ధరిస్తుందంటే అర్థం ఏమిటండి? సరస్వతి విద్యా వ్యవస్థ మొత్తం స్వచ్ఛంగా తెల్లగా ఉండాలి. విద్యార్థి కానీ, ఉపాధ్యాయుడు కానీ, డిఈఓ కానీ, ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థలో ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడకూడదు. ఇది సరస్వతి ఆరాధన. మనం ఏమనుకుంటాం? బాసలు వెళ్ళిపోయి తేలిగ్గా నిజామాబాద్ మన జిల్లాలో ఉంది కాబట్టి నేను వస్తుంటే మా డ్రైవర్ చూపించాడు, ఈ పక్కకి వెడితేనే బాసల సరళం ముందు ఈ పక్కకి పోని, తర్వాత ఆ పక్కకి వద్దాం లేదా. బాసల సరస్వతి ఆలయం మనకి దగ్గరికి ఉంది. అక్కడికి వెళ్ళి మనం సరస్వతికి తెల్లచే రెస్టారెంట్ నేను ఎప్పుడైనా సరే అందుకే 2 తెల్లచీరలు పెడతా. ఎంత అహంకారమో ఈవిడికి, 2 పెట్టింది. ఈవిడి చీరల కోసం అమ్మవారు చూస్తుంది. అక్కడ ఒక 100 చీరలు పట్టుకెళ్ళి బాసల సరస్వతి ఆలయంలో ఇస్తాం. కానీ మన విద్యా వ్యవస్థ స్వచ్ఛంగా ఉందా లేదా అని మనం ఆలోచించాం. మన పిల్లలు నీతిపరుడా కాదా అని మనం ఆలోచించాం. మన బతుకు స్వచ్ఛమా కాదా అని మనం ఆలోచించాం. మనకి తేలిగ్గా అయిపోతుంది చీరలు ఇచ్చేస్తే. అందుకే సరస్వతి ఆలయంలో పూజారి గారు ఒకసారి నాతో చెప్పాడు, అయ్యా సరస్వతీదేవి వేరే రంగు చీరలు కూడా కట్టుకుంటుందని కొంచెం మీ ప్రవచనాల్లో చెప్పండి అన్నాడు. ఎందుకయ్యా అన్న, చచ్చిపోతుందంటే మా ఆవిడ తెల్ల చీర కట్టుకోలేక. మరి దేవుడికి పెట్టిన చీరలన్నీ ఏమవుతాయండి? ఆలయం పూజారి కడతాయి, మామూలు చీరలు కడతాయమ్మా. ఖరీదైన చీరలు ఉంటే చైర్మన్ గారి ఇంటికి కడతాయి, అది వేరు. అమ్ము ఆ లెక్కన వేరు. మామూలుగా చీరలు ఉంటే పూజారి ఇంటికి కడితే, బాస మంచి బ్రహ్మాండమైన చీరలు ఉంటే చైర్మన్ గారి పాలక మండలాలు పెడతారు కదా, అదొకటి. ఈ మొత్తం వ్యవస్థ ఎలా తయారైందో భవిష్యత్ తరం మీరైనా ఆలోచించండి. నేను ఇక్కడికి పని కట్టుకుని కృష్ణమోహన్ గారు పిలవగానే, అయ్యా హై స్కూల్ పిల్లలండి, ఇంటర్మీడియట్ పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వాళ్ళ స్థాయికి దిగి చెప్పలేను అంటే, వ్యవస్థ మొత్తం చెడిపోతుంది, ఎవరు బాగు చేస్తారు? గరికపాటి నరసింహరావు గారు మీరు కాకపోతే అని ఆ పెద్ద మనిషి నన్ను అడిగితే ఆయన మీద ప్రేమతో వచ్చానమ్మ, ముఖమాట మీద ఆయన మీద ప్రేమతో వచ్చాను. ఇదివరకు అయ్యప్ప దీక్ష గురించి అయ్యప్ప స్వాముల మధ్యలో నేను మాట్లాడడానికి వస్తే ఆయనే సమస్తమైన ఏర్పాట్లు చేసి వారి ఇంట్లో పెట్టుకుని ఇవన్నీ నాకు చూపిస్తే, ఇంత పెద్ద సంస్థలు అడుగుతున్నారంటే హాస్టల్లోనే 1500 మంది ఎంతమంది ఉన్నారు ఒక హాస్టల్లో. అసలు మా ఇంట్లో 2 పిల్లలకు వండి పెట్టడం కష్టంగా ఉంది, 1500 మందికి ఎలా చేస్తున్నారు ఇవన్నీ. పైగా నేను ఇప్పటికి 2-3 సార్లు ఈ విద్యాలయానికి, ఈ ప్రాంతానికి వచ్చాను. ఎప్పుడు వచ్చినా ప్రశాంతంగా ఉందండి, ఎక్కడ అల్లరి కేకలు నేను చూడలేదు. ఇన్ని వేల మంది చదువుకునే చోట. నేనేమో అర్ధరాత్రి రాలా, పగల సమయంలోనే వచ్చా, బడి నడిచే సమయంలో వచ్చా. బడి నడిచే సమయంలో పగలు వస్తే ఇన్ని వేల మంది విద్యార్థులు చదువుకునే చోట ఒక్క ఈల లేదు, ఒక్క కేక లేదు అంటే విజయసాయి విద్యా సంస్థల విజయ రహస్యం ఉంటూ నాకు అర్థం. వారు చిత్తశుద్ధితో ఉన్నారు, పిల్లలు వారు. వారికి విద్యార్థులు స్వచ్ఛంగా ఉండడం, విద్య నేర్చుకోవడం ముఖ్యం కానీ వ్యాపారం ముఖ్యం కాదు. వారు మళ్ళీ తర్వాత విద్యా సంస్థల మీద కోట్లు సంపాదించడం, తర్వాత రాజకీయాల్లో చేరడం, ఈ దరిద్రపు లక్షణాలు వారికి ఉండకుండా, ముందు కూడా ఎప్పుడు రాకుండా ఆలోచన. వారు ఇలాగే ఉంటే మేము ఇలాగే వస్తూ ఉంటాం, అభ్యంతరం లేదు. వారు రాజకీయాల్లో చేస్తే మేము ఇంట్లో చేస్తాం కూడా.
ఈ పెట్టుబడులు మళ్ళీ అలా మారకూడదండి. ఇన్ని వేల మందిని దేశమాత పుత్రుడుగా భరతవీరుడుగా తయారు చేయడం కంటే గొప్ప రాజకీయం, గొప్ప రాజనీతి, గొప్ప దేశభక్తి ఏదైనా ఉంటుందా? దేశానికి జరిగే వేలికి ఏదైనా ఉంటుందా? వారి చిత్తశుద్ధిని గమనించి నేను ఇక్కడికి వచ్చాను. అందుకని దేవతాతత్వం అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మార్థ కామ మోక్షాలు. ముందు ధర్మం, ధర్మంగానే అర్థం సంపాదించు. మూడవది కామ పురుషార్థం అంటే కోరికలు. కామం అనగానే లైంగిక వాంఛ అనుకోవద్దు. కామం వేరు, కామ వాంఛ వేరు. కామవాంఛ అంటే లైంగికం, కామం అంటే కేవలం కోరిక, నాకు చెప్పాలని కోరిక, వారి కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరిక, మీకు వినాలని కోరిక. ఇది విద్యార్థుల కోసం సభైన ఊళ్ళో వాళ్ళు పెద్దలు కూడా మహానుభావులు చాలా మంది వచ్చారు, వారికి వినాలని కోరిక. ఇదంతా కామం అనే మాట కిందకు వస్తుంది, తప్పేం లేదు. కోరిక అంటారు, కోరికలో తప్పేం లేదండి. కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు ఎలా ఉండాలి? మోక్షం దానికి అనుగుణంగా ఉండాలి. కోరికలు ఊబిలో కొట్టుకుపోకూడదు. మనం అంతిమంగా మోక్షాన్ని సాధించాలి. అందుకే ధర్మార్థ కామ మోక్ష. సరిగ్గా ధర్మార్థ కామ మోక్షానికి ప్రత్యేకగానే సరస్వతి చేతుల్లో 4 ప్రత్యేకలు ఉంటాయి. ఆ పుస్తకం ధర్మానికి ప్రత్యేక. ఆవిడ ఎడక చేతిలో కింద పట్టుకుందే పుస్తకం ధర్మానికి ప్రత్యేక. మీరు పుస్తకం ద్వారానే కదా అనేక విషయాలు తెలుసుకుంటున్నది. ఏది ధర్మమో ఏదా ధర్మమో ఎవరు చెబుతారంటే పుస్తకం ద్వారానే కదా. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని మంచి కథలు చెబుతున్నారు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, ధర్మాన్ని గురించి చెబుతున్నారు. అర్థం, పద్మం అర్థానికి ప్రత్యేకత. పద్మంలోంచే లక్ష్మీదేవి పుట్టింది. పద్మం అంటే సంస్కృతంలో అబ్జం అంటారు. అబ్జం అంటే 100 కోట్ల లెక్క. 100 కోట్లు మనీని సంస్కృతంలో అబ్జం అంటారు. 10 కోట్లు అయితే అర్బుదం అంట. 100 కోట్లు అయితే అబ్జం అంట. అర్బుదం అంటే 10 కోట్లు, అబ్జం అంటే 100 కోట్లు లెక్క. అంచేత అబ్జం అంటే పద్మం. పద్మం అర్థానికి ప్రత్యేక. కామపురుషార్థానికి చిలుక ప్రత్యేక. ఇక్కడ మన్మధుడు కదా. కామపురుషార్థం అంటే మన్మధుడు వాహనం చిలుక. మోక్ష పురుషార్థానికి జపమాల ప్రత్యేక. జపతో నాస్తి పాతకం అన్నారు. ఎప్పుడు నిరంతరము మనస్సులో భగవన్నామాన్ని జపించేవాడు పాపం చెయ్యడు. మీరు ఈ స్థాయి నుంచే మీరు అలవాటు చేసుకోవాలి బాగా. మీరు ఏ మతస్థులైనా సరే నాకు అభ్యంతరం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన సహా అన్ని మతస్థుల వారికి నేను సవినయంగా నమస్కారం పెట్టి కోరుతున్నా. మీ ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించండి, నిరంతరం స్మరించండి, నిరంతరం స్మరించండి. అది గొప్ప సౌభాగ్యాన్ని ఇస్తుంది, గొప్ప సౌభాగ్యాన్ని ఇస్తుంది. అనేక మంది ఎంతో మంది సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏమంటే పూజ చేయాలా, అభిషేకం చేయాలా, వ్రతం చేయాలి. పూజలు, వ్రతాలు, అభిషేకాలు మన సమస్యలను పరిష్కరిస్తాయో లేదో తెలియదు. కానీ నిరంతరం ఎవడైతే మనస్సులో భగవంతుడు స్మరిస్తూ ఉంటాడో వాడి దగ్గరికి రావడానికే సమస్య చాలా భయపడుతుంది. ఆ సమస్య సంగతి సర్వేశ్వరుడు చూసుకుంటాడు. వాడు నిరంతరం మనశ్శాంతిగా ఉంటాడు. విద్యార్థులు ఎప్పటి నుంచే ఇది బాగా అలవాటు చేసుకోవాలి. ఏ మతస్థులైనా పర్వాలేదు, వారి వారి ఇష్టదైవాన్ని స్మరించుకోవచ్చు. దైవం అందరికీ ఒకటే, పేర్లు పెట్టుకున్నాం తేడా. అందుకే జపతో నాస్తి పాతకం. ఈ 4 ఉన్న సరస్వతి విగ్రహం గమనించాలి. సరిగ్గా మన తెలుగులో విద్యా విధానం, తెలుగు మాధ్యమంలో విద్యా విధానం ఇవాళ ఇంకా తెలంగాణలో ఇంకా బతుకుందేమో, ఆంధ్రాలో అప్పుడే ప్రశ్నార్థకం అయిపోయింది. 4 రోజులుగా దాని మీద జరుగుతుంది చర్చ అంతా. అనుకో ఎంతో గుడిగట్టిన దీపంలా వెలుగుతోంది తెలుగు భాష. ఇప్పుడు దాన్ని కూడా వెనక్కి లాగడానికి సిద్ధపడిపోయారు. అక్కర్లేదంటే మొత్తం పుట్టుక నుంచి ఇంగ్లీష్ మీడియం పెడతాం. వాడికి ఐఐటి 8వ తరగతిలోనే ఐఐటి చెప్పేయాలి, 6వ తరగతిలోనే ఎంసెట్ చెప్పేయాలి, కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించేయాలి. తల్లి చుట్టూ క్యాసెట్లు కట్టియాలి. తల్లి చచ్చిపోవాలి, వాడు చచ్చిపోవాలి, బెక్కి చచ్చిపోవాలి మొత్తం. ఎందుకంటే 9 నెలలు అనవసరంగా ఈజ్ వేస్టింగ్ టైం. అది మరి 9 నెలలు వేస్ట్ ఆఫ్ టైం. 1వ నెలలో బయటకు వచ్చేస్తే వాడు యూకేజీలో బారాయించుకోవడం. కావాలంటే 10,000 ఎక్కువ కడతాం. ఇవాళ మాధ్యమం సమస్య అవుతుందండి. రేపొద్దున ఈ రాష్ట్రానికి కూడా రావచ్చు. ఇంకా ఇక్కడ ముఖ్యమంత్రి తెలుగు భాష అంటే బాగా అభిమానం కలిగిన వాడు కాబట్టి తెలుగు మహాసభలు కాదు ఏ సభలైనా పద్యం చదవడానికి చాలా ఉత్సాహపడేటువంటి మనిషి కాబట్టి ఇంకా కాస్త సంకోచిస్తున్నారు పాపం విషయాలు. లేకపోతే ఇంకేముండదు ఇక్కడ. అందుకని తెలుగు మాధ్యమం గొప్పతనం ఏమిటో అందరికీ నేను చెప్పదలుచుకున్న మొహమాటం వల్ల తెలుగు భాష గొప్పతనం ఏమిటో. ఈ ధర్మార్థ కామ మోక్షాలు మనం నేర్చుకోవడానికి తెలుగులో చేసిన ప్రయోగం ఏమిటో తెలుసుకున్నాను. మేమందరం అదే చదువుకున్నాం. ఇక్కడ పెద్దవాళ్ళు, నా వయస్సున్న వాళ్ళంతా అదే చదువుకున్నారు. 1వ తరగతిలో మేము పుస్తకం పట్టగానే మొదటి పేజీలో 4 మాటలు ఉంటాయి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. పూర్వం ఇవే ఉండేవి ఖచ్చితంగా. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. ఎందుకో తెలుసా? ఆ ఈ 4 నేర్పడానికి. ఆ ఈ నేర్పడానికి అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ఎందుకండి? ఆకారానికి అమ్మ ఎందుకంటే అప్పడం పెట్టకూడదా? 10 మందికి అప్పడాలు పట్టుకొచ్చి పంచచ్చు, పాపడాలు శుభ్రంగా ముఖం చేసి పంచచ్చు కదా, తింటారు స్నాక్స్. అప్పడం పెట్టచ్చు కదా, అమ్మ ఎందుకండి? ఆకారానికి ఆవు ఎందుకంటే ఆనపకాయ పెట్టచ్చు, ముక్కలు కోసి పులుసులో వేసుకోవచ్చు, సాంబార్లో బాగుంటాయి, సొరకాయ.
అలా నేర్చుకున్నటువంటి విద్యలో ఇవాళ చాలా ముఖ్యమైనది ఏమిటో తెలుసా? సూక్ష్మ బుద్ధి మీరు అలవాటు చేసుకోవాలి. కేవలం ఏదో పాఠాలు చదివేశాం, కంఠస్థం చేసేసాం. పైగా ఇంగ్లీష్ మాధ్యమం నడిపిస్తున్నారు చాలామంది. ఇక్కడ కూడా అక్కడ కూడా తెలుసు. ఇవాళ తెలుగు మీడియం పాఠశాల పెట్టే నడిచేయాల లేదు. కానీ ఇంగ్లీష్ మాధ్యమంతో వస్తున్న ఇబ్బంది ఏమిటంటే పాఠాలు అర్థం కాక బలవంతంగా కంఠస్థం చేయిస్తున్నారు. మీ ఆత్మవంచన లేకుండా మీ ఆత్మని మీరు ప్రశ్నించుకోండి. ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా బలవంతంగా కంఠస్థం చేయిస్తున్నారు. అది అర్థం కావట్లేదు పాఠం. ఎందుకంటే తెలుగే అర్థం కాని వాడికి ఇంగ్లీష్ అర్థమవుతుందా? తండ్రిని తనయుడు మామగారికి మగమునకు మంగళహారతి ఇచ్చును అంటాడు వారుగంటి లక్ష్మీ నరసింహరావు గారు. తండ్రిని తండ్రి అంటాడు, వాడు మామగారికి మంగళహారతి ఇస్తాడు, ముందేదా అంటాడు. తెలుగు మీద ప్రేమ లేని వాడికి ఇంగ్లీష్ మీద ఎందుకు ఉంటుందండి? మన భాష మీద ప్రేమ లేకపోతే విదేశీ భాష మీద మనకు ఉంటుందా? అర్థం కాక బలవంతంగా కంఠస్థించి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ బై ఐజాక్ న్యూటన్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఈజ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. అంతే. ఒక 100 సార్లు కంఠస్థం చేస్తాడు. దాన్ని ఏమైనా అర్థమయ్యేలా చెప్పాయంటే ఐ డోంట్ నో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ బై ఐజాక్ న్యూటన్ థర్డ్ లా. ఇంతే లెక్క. థర్డ్ లా కాకుండా 4th లా అడిగితే వీడు చెప్పలేడు. మరి న్యూటన్ దిగి రావాల్సింది. చెప్పడానికి వెళ్ళలేదండి ఇక్కడ. అని కంఠస్థం చేయడమే. మాస్టర్ చెప్పిందే ఉదాహరణ. కొత్త ఉదాహరణ కనపట్టి కనుక శక్తి లేదు. ఇంగ్లీష్ మాస్టర్లు ఎప్పటికీ ఇంగ్లీష్ పాఠం చెప్తే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఒకటే ఉదాహరణ. రామా కిండి రావణ, రావణ కిండి పోయి రామా, అనుమానం ఎలా అందరు నవ్వారుగా. నాకు అర్థం కాదండి, రామాయణం తర్వాత మద్దలు ఏం జరగలేదా? రామాయణం తర్వాత హత్యలు జరగలేదా అండి? యుద్ధాలు అంత ప్రశాంతంగా ఉందా ప్రపంచం? నిన్న మొన్న కూడా జరిగాయి. ఏదో చెప్పచ్చు కదండి, చెప్పరండి. తెలుగేనా అంతే లెక్క. కర్త కర్మక్రియ. రాముడు కుక్కను కొట్టెను. కుక్కను కొట్టడానికి రాముడు కావాలా? నిజము. పైగా రాముడు చేసే పని కుక్కను కొట్టవా? ఇంకేం లేదు రామాయణంలో. రాముడిని జయించిన అక్కడ రాముడు కుక్కను కొట్టి. ఉపమానంగానే చెప్పాలనుకోండి తెలుగులో. మా తెలుగు ఉపాధ్యాయులే మహానుభావులు మేమంతా. మా మాస్టర్లు చెప్పిందే మేము చెప్తాం. ఏమిటి తెలుసా? ఆ ముఖము చంద్రబింబం వలే ఉన్నది. అనుమానం ఉందా? అంతే. ఆమె ముఖమే చంద్రబింబంలో ఉందా అంటే మన ముఖాలు ఆమె డబ్బాలో ఉన్నాయా? మొగాడు ఎవరు అందంగా ఉండరా? ఆమె ముఖం చంద్రబింబం వలే ఉండడం ఏంటండి? మొగాడు ముఖం అందంగా ఉండదా? ఇంకో ఉదాహరణ లేదు. ఈ రొడ్డపొట్టుడు పాఠాల నుంచి బయటపడాలి. రొడ్డపొట్టుడు అంటారు దీనికి. విసిగెత్తిపోతూ ఉంటుంది. విని విసిగెత్తిపోతుంది. క్రియేటివిటీ అని కొత్తగా చెబుతున్నారు. సృజనాత్మకత. అది పూర్వకాలపు విద్యా విధానంలో చిన్నతనం నుంచి అలవాటు చేసేవాడు. చిన్నతనం నుంచి. మేము 4వ తరగతి చదువుతుంటే బడి 4 గంటలకు వదిలేశాడు. మా తెలుగు మాస్టర్ ఆవిడ ఆ ప్రార్థన సమావేశంలో నిలబడి ఓ సోమవారం చెప్పాడు, రే ఇవాళ హోంవర్క్ లేదురా అన్నాడు. మాకు ఆనందం. 4వ తరగతి వాడికి హోంవర్క్ లేదంటే ఆనందం, బడి లేదంటే బడే లేదంటే బ్రహ్మానందం. కానీ ఒక పద్యం చెబుతాను రా, మీరు అర్థం తెలుసుకుని రావాలి. ఒక పద్యం చెబుతా అర్థం తెలుసుకున్నప్పుడు ఈ హోంవర్క్ అంటే ఎక్కువ పద్యానికి అర్థం మాకెలా తెలుస్తుంది? 4వ తరగతి అంటే 8 ఏళ్ళు ఉంటాయి అక్కడ. చెప్పండి అన్న పెదాన్ని వదిలేస్తారు కదా. మీకు తెలియకపోతే మీ అమ్మగారిని అడగచ్చు, మీ నాన్నగారిని అడగచ్చు, లేకపోతే రేపు నేనేం చెప్తాను, కంగారు పడకండి. కానీ మీరు ప్రయత్నం చేయండి. ఉంటే అంత తీరికే చెప్పారు కదా, హాయిగా అని చెప్పాను. ఆయన పద్యం చెప్పాడు. వంగ తోట నుండు వరి మళ్ళ నుండును, జొన్న చీల నుండు చోద్యమగును. వంగ తోట నుండు వరి మళ్ళలో నుండు, జొన్న చీల నుండు చోద్యముగను. తలుపు మూల నుండు తల మీద ఉండును, దీని భావమేమి తిరుమలేశ అని పద్యం చదివాడు. ఇది పాఠంలోది కాదు. ఈ చదివినందుకు గారికి జీతం ఇయ్యరు, ఇంక్రిమెంట్ ఇవ్వరు. మా మీద ప్రేమ, మేము బాగుండాలి, సొంతంగా ఆలోచించాలి. అది మా తెలుగు మాస్టరి మనోలక్ష్యం. వంగ తోట నుండు వరి మళ్ళలో నుండు, జొన్న చేల నుండు చోద్యముగను. తలుపు మూల నుండు తల మీద ఉండును, దీని భావమేమి తిరుమలేశ. వంగ తోటలో ఉంటుందట, వరి మళ్ళలో కూడా అదే ఉంటుందట, జొన్న చేలో కూడా అదే ఉంటుందట, తలుపు మూల కూడా అదే ఉంటుందట, తల మీద కూడా అదే ఉంటుంది. ఏమిటి మట్టి? మాకేదో గుర్తులేక జొన్న చేలో మట్టి ఉంటుంది కదా, వంగ తోటలో మట్టి ఉంటుంది కదా, తల మీద కూడా మట్టి ఉంటుంది కదా, స్నానం చేయకుండా మట్టి సార్ అన్నాం. మాకు అదే ఉంటే మట్టి బుర్రన్నమోనో ఆలోచించట్లేదా?
చాలా గట్టి జవాబు ఉంది దీనికి. ఇంటికెళ్ళి ఆలోచించమన్నారు. ఇంటికెడుతూ అందరం ఇదే మాట, ఒక తోట నుండు వరి మండలో నుండు అని ఒకడు, తర్వాత పాదం ఇంకోటి గుర్తురాదు కదా, అది వాడు గుర్తుపెట్టుకున్నాడు. నాకు గుర్తుంది రెండవ పాదం, వాడు రెండోది గుర్తుపెట్టుకున్నాడు, మొదలు మర్చిపోయాడు వాడు. జొన్న చేయాల నుండు చోద్యముగను, నాకు మూడోది ఎదురా అంటే ఇంకోటి, నాకు మూడోది గుర్తుంది, ఎందుకంటే అందులో నాకు ఇష్టమైన ఉన్నాయి. తలుపుమూల నుండు తల మీద ఉండు వాడు తలుపుకుంటూ ఉంటాడు. అసలు మొత్తం మీద నలుగురు కలిపి 4 పాదాలను మోసేసాం. ఈ రకంగా మా తెలుగు వ్యాఖ్యానం చేసిన గొప్ప ప్రయోగం ఏమిటంటే ఆసక్తిని కలిగించడం ద్వారా ఇంటికి వెళ్ళేలోగా పద్యం నోటికి వచ్చేలా చేశాడండి. అది ఉపాధ్యాయుల విద్యా విధానం, అది బోధన. మమ్మల్ని కంఠస్థం చేయమని చెప్పలేదు, కంఠస్థం చేయకపోతే కొడతా తిడతా అనలేదు. ఇది 97లో వచ్చింది, 2001లో వచ్చింది, 2014లో వచ్చింది. ఈ జాతకాలు చెప్పలేదు ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ అని చెప్పలేదు, కేవలం పద్యం పట్ల ఆసక్తి కలిగించారు. అది మమ్మల్ని కంఠస్థం చేసేలా చేసింది. ఒకడికి ఒక పాదం గుర్తుంది, ఇంకోటికి ఇంకో పాదం గుర్తుంది, ఒకడికి సగం గుర్తుంది, ఇంకోటికి ఇంకో సగం గుర్తుంది. మొత్తం మీద మోసేసారు నలుగురం కలిసి పద్యాన్ని. ఇంటికి వెళ్ళాక పద్యం వచ్చింది కానీ అర్థం తెలియదు. మాకు ఆ రోజుల్లో గొప్ప సుఖం ఏంటో తెలుసా? 4 గంటలకు బడులు వేస్తే రాత్రి 7 వరకు మమ్మల్ని ఎవడు పలకరించేవాడు కాదు. ఇంటికి వచ్చి ఆ పుస్తకాలు అక్కడ పడేసి, అమ్మ ఏమైనా చేగోడిలో జంతికలో సకినాలు అంటారు చెంతకాలు తెలంగాణలో అలాంటివి ఎవరు పడితే 2 తినేసి బయటికి వెళ్ళిపోయాం. శుభ్రంగా గేదెలెక్కి ఈత కొట్టడమే, చెట్టెక్కి దూకేయడమే, కాడు పెరిగితే పెరగమే, అది వేరే విషయం. శుభ్రంగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఈ ఆనందాన్ని ఆస్వాదించేవాళ్ళు. చెట్లెక్కి పుట్లెక్కి గోళ్ళెక్కి మొత్తం దూకేయడమే. మామూలుగా అయితే మామూలుగా చెట్టు కనపడితే మామూలుగా ఎక్కేవాడు, ఆడపిల్ల కనపడుతుంటే గోడ దూకేసేవాడు. చేసిన పాపం చెబితే పోతుంది కదా. సరదా అలాగే ఉండదు, ఆ ఉత్సాహం అలాగే ఉండాలి ఆటలు అంటేనండి. అలా తిరిగేవాడు. తిరుగుతూ కూడా మనస్సులో ఏముందండి? వంద తోట నుండు వరిమళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద ఉండును దీని భావమేమి తిరుమలేసి మనసులో పడేసాడే నా పురుగు దులిచేస్తుంది. అది ఏమిటిది? వంద తోటలో ఉంటుందో వరిమళ్ళలో ఉంటుందో, మట్టి అంటే కాదన్నాడు, మట్టి కాకుండా ఇంకేముంది? మరి అన్నింటిలోనూ ఉండాలి. మట్టి కాదంటాడు, మట్టి కాకుండా ఇంకేముంటుంది? అన్నింటిలోనూ ఉండేదా అయి ఉండాలి, ఖచ్చితంగా అన్నింటిలోనూ ఉందిరా అన్నాడు. మట్టి కాదంటాడు, ఇంకేముంటుంది? మరి తలుపులో అదే ఉంటుంది, తల మీద అదే ఉంటుంది. చివరికి స్నానం చేసి ఇంటికి వెళ్ళి ఆడుకున్నాక స్నానం చేసేవాళ్ళు, ఖచ్చితంగా స్నానం చేసాక మళ్ళీ బట్టలు మార్చుకునేవాళ్ళు. అప్పుడు కూర్చోబెట్టి మా అమ్మగారు అన్నం పెడుతూ ఉంటే కూడా మధ్యలో అన్నం తినడం మానేసి ఏదో ఆలోచిస్తుంటే, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నేను చెప్పరా, ఎందుకంటే నేను 4వ తరగతి చదువుతున్నాను, ఆవిడ 3వ తరగతి జూనియర్. అందుకే జూనియర్ కదా చెప్తాం, మనకు అవమానం కదా. నీకు తెలియదులే అమ్మ, పాపం నా తల్లికి అహంకారం. నాకు తెలియదు అంటావా? ఐ స్టడీడ్ పీజీ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. గవర్నమెంట్ కొట్టలేదు, ఇప్పుడైతే అలా కొడతాను. నాకు తెలియదు అంటావా? నా తల్లికి అహంకారం లేదు. అందుకని వెంటనే పోనీ నాకు తెలియకపోతే మీ నాన్నగారు అడుగుతావమ్మా, నువ్వు అన్నం తినడం మానేసి ఆ పద్యం ఏదో ఆలోచిస్తున్నావా, అది ఏమిటో చెప్పరాదు. నాకు అర్థమైందమ్మా, నా తల్లికి నేను ర్యాంకులు సంపాదించక్కల, నేను సహస్రావధానికి అవ్వక్కల, నేను కోట్లు సంపాదించక్కల, కడుపు నిండా అన్నం తింటే నా తల్లికి చాలమ్మా. అటువంటి తల్లికి పుట్టడం వల్ల ఇవాళ ఆనందంగా. ఇక్కడ ఉన్న తల్లులకి, ఇంటి దగ్గర ఉన్న తల్లులు కూడా నమస్కారం పెట్టి చెబుతున్నానమ్మా. బిడ్డ దగ్గర ఎప్పుడు జీవిత లక్ష్యాల గురించి మాట్లాడగానే వాళ్ళు చచ్చిపోతారు అన్యాయంగా, ఆత్మహత్యలు చేసుకుంటారు. తల్లి తండ్రి జీవిత లక్ష్యాల గురించి చిన్నపిల్లల దగ్గర మాట్లాడకూడదు. నువ్వు బాగుంటే చాలు, నువ్వు అన్నం తింటే చాలు, నువ్వు సుఖంగా ఉంటే చాలు, నువ్వు ఆనందంగా ఉంటే చాలు, ఏదో చదువు వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది, నువ్వు సుఖంగా ఉంటే చాలు. ఇవాడు మాట్లాడాల్సిన మాట. చంపేస్తున్నారు పట్టుకుని, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే మీ పెద్దమ్మ డాక్టర్, మీ పెదనాన్న డాక్టర్, మీ మేనమావ డాక్టర్, అందరూ డాక్టర్లు. ఇంతమంది డాక్టర్లు అయినప్పుడు ఆ పిల్ల పేషెంట్ అవ్వకూడదా? ఈ ఇంట్లో అందరూ డాక్టర్లు లేదా పేషెంట్ ఇవ్వడండి. ఇవన్నీ పిల్లల దగ్గర చెప్పాలి. అలాగే నీ కోసం ఎంత ఖర్చు పెట్టాం, ఎక్కడ పొలం అమ్మేశాం, సిటీలో మకం పెట్టాం, ఇవన్నీ వాడి దగ్గర. ఎవరి కోసం చేశారు అన్ని త్యాగాలు? మీరు ఎవరి కోసం? ఆయన దేశం కోసం, కాశ్మీర్లో ప్రజల కోసం చేశారా? కన్న పిల్లల కోసం చేశారు. అది త్యాగం అంటారా? బాధ్యత అంటారు. కన్నపిల్లల కోసం చేసేదాన్ని, లేదు కన్నపిల్లల తల్లిదండ్రుల కోసం చేసేదాన్ని బాధ్యత అంటారు. త్యాగం ఏముందండి అందులో? నా పిల్లల కోసం నేను ఏదో ఆస్తి సంపాదించితే త్యాగం అంటది, నా బాధ్యత. లేదా వాళ్ళు రోడ్డు మీద ఉంటారు, అది బాధ్యత. అది రేపు నా పిల్లలు నాకు సేవ చేస్తే వాళ్ళ బాధ్యత. అందులో త్యాగమే ఉందండి. అదే పేపర్లో వచ్చే విషయం కదా. మన పిల్లలకు మనం ఏం చేసినా, మన పిల్లలు మనకేం చేసినా పేపర్లో రాదని చేయకపోతేనే వస్తుంది. తల్లిదండ్రులు చూడకుండా గెంటేసేలా వస్తుంది పేపర్లో, చూస్తే రాదు. మన బాధ్యత అది. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల దగ్గర, ముఖ్యంగా 10వ తరగతి లోపు పిల్లల దగ్గర జీవిత లక్ష్యాల గురించి మాట్లాడకూడదు. ఇంటర్మీడియట్ డిగ్రీలో దాటిపోతుంటే అప్పటికీ సరిగ్గా లేకపోతే అది వేరే విషయం.
అందుకని నువ్వు బాగుంటే చాలు, నువ్వు అన్నం తింటే చాలమ్మా, అన్నం తింటమ్మా అని ఆలోచిస్తున్నావు అనగానే నాకు అనిపించి అంటే నా తల్లికి ఎంత ప్రేమ అని అన్నం తింటే చాలు. అప్పుడు చెప్ప వంగతో వంగతో నుండు వరి మళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద ఉండును దీని భావమేమి తిరుమలేశ. అప్పుడు నాకు ఆశు కవిత్వం అలవాటింది. ఎలాగో తెలుసా, అమ్మను అడుగుతున్నాం కదా అని మార్చా నాలుగోపాలని. దీని భావమేమి తెలుపుమమ్మా, తిరుమలేశాన్ని తెలుపుమమ్మ అని మార్చాక నాకు అర్థమైంది. ఓ ఆశు కవిత్వం ఉంటే ఇది అనమాట, మార్చేసి చూడటం చెప్పచ్చు అనమాట. ఆ ఆశు కవిత్వం నా చేత ఇప్పటికి 61 ఏళ్ల వయస్సు నాటికి 11,157 పద్యాలు రాయించిందమ్మా. ఈ క్షణం మీతో మాట్లాడే సమయానికి నేను అవధానాలు చేసిన పద్యాలు, కావ్యాలను రాసిన పద్యాలు, ఆశువుగా చెప్పిన పద్యాలు అన్నీ కలిపి 11,157. ప్రతి ఒక్కటి అంకె వేసి ఉంది, తేదీ వేసి ఉంది, డైరీలో రాసి ఉన్నాయి. అందులో 6,000 పైన పుస్తకాల రూపంలో వచ్చి ఉంది. పద్యం అప్పుడు అలవాటు. తిరుమలేసే తీసి తెలుగుమమ్మ అంటే మా అమ్మ పేరు వచ్చింది కదా తెలుగుమమ్మ అనగానే చదవరా, చదువు వంగ తోట నుండి వరి మళ్ళలో నుండి అనగానే అప్పుడు ఒకసారి చదువు, ఇంకోసారి చదువు. ఏముందిరా ఇందులో నేను తలకాయ పద్యం తప్పు చదువుతున్నావు, ఇదేం తిరిగితేట 3వ తరగతి తిరిగితేట అలాగే ఉంటాయి. పద్యం తప్పు చదువుతున్నా లేదమ్మా మా మాస్టర్ కూడా ఎలా చదివారన్న, మీ మాస్టర్ కూడా తప్పే చదివారండి. ఎంత ధైర్యం అండి అప్పుడు. మీ మాస్టర్ కూడా తప్పే చదివారు, చదవడం చేత కదా అని. కాదురా అబ్బాయి, నీకు అర్థం కావడం కోసం చదివారు. నేను చదువుతాను చూడు, ఇందులో ప్రశ్నలు నేను లేవమ్మా. వంగ తోటలో ఏముంది, వరి మండలో ఏముంది, జొన్న చేలో ఏముంది అని అడగట్లేదురా. ఎక్కడ ఏది ఉంటుందో చెబుతున్నారా, నువ్వు పద్యం సరిగ్గా చదవట్లేదు, నేను చదువుతాను చూడని ఆవిడ చదివిందండి. వంగ తోట నుండు వరి మండలో నుండు అలా చదవకూడదు అబ్బాయి పద్యాన్ని. ఆ పద్యాన్ని వంగ తోట నుండు వరి మండలో నుండు అయిపోయింది పద్యం. వంగ తోట నుండు వరి మళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద ఉండును దీని భావమదియే తెలియుమయ్యా. 4వ తరగతి చదువుతున్నా నేను గ్రహించలేని అర్థం, 40 తరగతులు చదివినా ఇప్పుడు వాడు గ్రహించలేని అర్థం. 3వ తరగతి చదివి మానేసిన నా తల్లి 3 నిమిషాల్లో గ్రహించిందమ్మా. అప్పటి విద్యని, అప్పటి సంస్కారాన్ని అర్థం చేసుకో. చదవడం ఒకటే ముఖ్యం కాదు, చదువుల్లో సారం వల్ల చదివింది తండ్రి అని ప్రహ్లాదులు అన్నట్టుగా సారం ఏమిటో తెలుసుకుంటుపోయాక ఊరికే మార్కులు వస్తే ఉపయోగం ఏంటంటే, మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జించిన వాళ్ళకి వస్తుంది. అందరికీ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానం ఉండడానికి. మార్కులు వేరు, జ్ఞానం వేరు. మార్కులు బట్టి విద్యార్థిని అంచనా వేయద్దు. మార్కులు తక్కువ వచ్చేవాడు కూడా, బడికి రానివాడు కూడా బయట చాలా విషయాల్లో చాలా చురుగ్గా ఉంటాడు. చాలా చురుగ్గా ఉంటాడు. రేపొద్దున వాడే గొప్ప నాయకుడు అవ్వచ్చు, సంస్కర్త అవ్వచ్చు. మనం అవుతామా? వాడు చదువుతో సంబంధం లేదు, వేరే తిరుగుతాడు. ఆ తెలివితేటలు పెంచే ప్రయత్నం చేయాలి. వంకాయ తోటలో ఉంటుంది, జొన్న చేలో ఉంటుంది, వరి మడిలో ఉంటుంది. పైగా దీనివల్ల వ్యవసాయ పరిభాష, వంకాయలు పండేదాన్ని వంగ తోట అనాలి, వరి పండేదాన్ని వరి చేను, జొన్న చేను అనాలి, వరి పండేదాన్ని వరి మడి అనాలి. వంగ మడి అనకూడదు, వంగ తోట, వరి మడి, జొన్న చేను. ప్రాంతాలను బట్టి దీనికి ఏమైనా ఉడికారాలు తేడా ఉంటే ఉండొచ్చు. మా దగ్గర అనే పద్ధతి అయితే అది కూడా తెలిసింది. దేనికి ఎలా వాడాలి? ఆవు అయితే ఆవు ఈనింది అంటామండి, మనిషి ప్రసవించింది అంటామమ్మా. అక్కడ కూడా ఈనింది పడితే అలాగా తేడా ఉంటుంది కదా. ఆవుడు ప్రసవించింది అంటాం, ఆవు ప్రసవించింది అన్నా పర్వాలేదు, కానీ ఆవు ఈనింది అంటాం కదా అని ఇక్కడ కూడా అదే అంటావా? మాట్లాడటం చేత కదంటాం. దేనికి దాన్ని వరి పండేదాన్ని మడి అనాలి, వంకాయలు పండేదాన్ని తోట అనాలి, జొన్న పండేదాన్ని చేలు అనాలి. పైగా తలుపు ఎక్కడైనా ఒక మూల ఉంటుంది, గడిగడికి తలుపులు పెట్టరు కదా, అడుగుడికి పెడితే పారిపోతారు మొత్తం అంతా. పెద్ద హాలు కూడా ఏదో 1-2 చోట్ల తలుపు ఉంటుంది అంతే, మిగిలినవన్నీ కిటికీలు ఉంటాయి. తన ఎవరికైనా మీద ఉంటుంది, కాకుండా కింద ఉంటే చూసుకోండి, నేను చెప్పలేదు. మీద ఉంటేనే తిరిగితేట్లేను అంటే పద్యం ఆపవలసిన చోట కాకుండా వేరే చోట ఆపితే కానీ అర్థం తెలియకొని జాగ్రత్తగా ఉండాలన్నమాట, అలా చూసుకోవాలన్నమాట. ఇది నన్ను అవధానం చేసిందండి. మొహమాట వెళ్ళని చెప్పడానికి ఇది నన్ను అవధానం చేసింది. నేను సహస్రావధానం చేస్తుంటే ఒక సమస్య ఇచ్చారు, మీరు కూడా ఆలోచించండి. 3 పంచపాండవులు 3 జగముల వనకెక్కరి. పంచపాండవులు ఎంతమంది అండి? అందులో చెబుతున్నాడుగా 5గురని. 3 పంచపాండవులు. 3 పంచపాండవులు ఏమిటండి? అదే మాట. పాండవులు 5గురు అందరికీ తెలుసు, పైగా పంచపాండవులు చెబుతున్నాడు ఒక పక్క. పంచపాండవులు అంటేనే 5 కదా, 3 పంచపాండవులు ఏమిటి? అది సమస్య. ఆ వాదం అలాగే ఉంచాలి, అవధానంలో మార్చకూడదు.
పై 3 పాదాలు మన ఇష్టం వచ్చింది అనాలి. మొత్తం మీద ముగ్గురు పంచపాండవుల సమస్య పరిష్కారం చేయాలి. ముగ్గురు పంచపాండవులు 3 జగములవన్నెకెక్కరే. పంచపాండవులు ముగ్గురే, కానీ 3 లోకాల్లోనూ కీర్తి పొందారు. పంచపాండవులు ముగ్గురే ఉంటండి, ఆ మాట అలాగే ఉంటుంది. అవతారం ఇటువంటి సమస్యలు అష్టావధానంలో ఒకటి ఉంటుంది, శతావధానంలో 25 ఉంటాయి, సహస్రావధానంలో 250 ఉంటాయి. ఇటువంటి ముగ్గురు పంచపాండవులు ఏమిటి? నేను ఇలాగే ఆలోచించాను. చిన్నప్పుడు అమ్మ అర్థం చెప్పిన పద్యంలో వంగ తోట నుండు అంటే అర్థం కాదు కదా, వంగ తోట నుండు అంటే అర్థమైంది కదా. అంటే ఈ పద్యంలో పద్యం ఈ ముగ్గురు విడదీసేద్దాం, అదే కదా సమస్య. పంచపాండవులు 3 జగములవన్నెకెక్కరే. పంచపాండవులు 3 లోకాలలో కీర్తి పొందారు కదా. ఇప్పుడు ఈ ముగ్గురిని ఏం చేయాలని ఆలోచిస్తే చాలు.